హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరికీ యూజ్ అయ్యే ఒక సింపుల్ చిట్కాతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మన ఇంట్లో ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ ఉంటాయి కదా, అవి మనం ఎన్ని రోజుల నుంచో యూజ్ చేయని ఉంటాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు. సో అలా అయితే మనం ఎప్పుడైనా పూజ కోసం దేంట్లో కానీ మనం యూజ్ చేయాలంటే అవి ఈ కలర్లో మార్చడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుందండి. సో అలా కాకుండా ఈజీగా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎటువంటి బయట నుంచి పౌడర్ కానీ తీసుకొని అవసరం లేదు. బయట పౌడర్స్ అయితే మనకి దాంట్లో కెమికల్స్ ఉంటాయి, మనకి హ్యాండ్స్కి అంత మంచిది కాదు. సో ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చాలా ఈజీగా ఇలా మనం తొందరగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. సో అది ఏంటో అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి వెళ్ళండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా రాగి సామాన్లు క్లీన్ చేయడానికి ఈ ఒక్క టిప్పే కాదండి, ఇంకా నేను చాలా వీడియోలు చేశాను. అన్నీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేశానండి. వాటి లింక్స్ని ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. కావాలంటే చూడండి, మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని ఫాలో అవ్వండి. సో దీనికోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ టీ స్పూన్ దాకా శనగపిండి తీసుకోండి. అలాగే దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, తర్వాత ఒక 3 టీ స్పూన్ దాకా పుల్లటి పెరుగు తీసుకోవాలండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పెరుగు అనేది పుల్లగా ఉంటేనే మీకు ఈజీగా క్లీన్ అవుతుంది. తర్వాత నిమ్మకాయ ఒకటి తీసుకోండి. సో ఇదంతా కూడా చక్కగా పేస్ట్లా అన్నీ మిక్స్ అయ్యేటట్టు పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ ఒక 5 మినిట్స్ అలా పక్కన తీసి పెట్టండి. 5 మినిట్స్ తర్వాత దాన్ని మీరు దేన్నైతే క్లీన్ చేయాలనుకుంటున్నారో దానికి అప్లై చేయండి. మొత్తం అప్లై చేసి దాన్ని కూడా ఒక 5 మినిట్స్ పక్కన తీసి పెట్టుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత మీరు యూస్ చేసిన నిమ్మకాయ ఉంది కదా, దాంతోనే చక్కగా రుద్దుకోవాలండి. మీరు అలా దాంతో రుద్దినప్పుడే మీకు చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్గా అయిపోతుంది. సో ఇలా మొత్తం కూడా మీరు యూస్ చేసిన నిమ్మకాయ మొత్తాన్ని కూడా ఇలా యూస్ చేసి చక్కగా దాన్ని రబ్ చేయండి. తర్వాత ఒక స్క్రబ్ తీసుకొని చక్కగా మీరు క్లీన్ చేసుకున్నారంటే మొత్తం నీట్గా అయిపోతుందండి. స్టీల్ స్క్రబ్ యూజ్ చేయకండి, ఇలాంటి స్క్రబ్ని యూజ్ చేయండి, ఎందుకంటే గీతలు పడిపోతాయి. చూసారు కదా, ఇలా చక్కగా మొత్తం దాంతో క్లీన్ చేసుకున్నాక వాటర్తో క్లీన్ చేశారంటే మీకు చక్కగా మీరే చేంజ్ చూడొచ్చండి. క్లీన్ అయిపోతుంది, ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. అయితే చాలామంది అనుకుంటారు నిమ్మకాయ ఉప్పు వేయడం వల్ల బ్లాక్గా అయిపోతుంది అని. ఏం లేదండి, మీరు ఏం చేయాలంటే వెంటనే తుడిచేయాలండి. వాటర్ లేకుండా మీరు వెంటనే కానీ వాటర్ లేకుండా తుడిచేస్తే అది బ్లాక్గా అవ్వదండి, ఇలానే ఉంటుంది. సో మీరు వాటర్తో కనుక వదిలేస్తే మీరు ఉప్పు వేసినా, ఉప్పు యూజ్ చేయకపోయినా, నిమ్మకాయ యూజ్ చేయకపోయినా అది బ్లాక్గానే అయిపోతుందండి. సో అందుకని మీరు క్లీన్ చేసిన వెంటనే ఏం చేస్తారంటే వాటర్ లేకుండా చక్కగా క్లాత్తో తుడిచేయండి. అప్పుడు అసలు నల్లగా అవ్వదండి, ఇలానే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా పూజల్లో కానీ ఎప్పుడైనా కానీ యూజ్ చేయాలి అనుకుంటే, తొందరగా క్లీన్ చేయాలి అనుకుంటే ఈ టిప్ యూజ్ అవుతుందండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.